మత్తయి సువార్త నుండి కొన్ని విషయాల్ని ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు శోధింపబడిన సందర్భం. ఆయన శోధింపబడ్డారు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉంటే ఎవరైనా ఆకలిగొంటారు. అలానే యేసు ప్రభువారు కూడా ఆకలిగొన్నారు. ఆ సమయాన్ని అదునుగా చూసుకుని శోధకుడు ఆయనను శోధించి పడగొట్టాలని, ఆయన శరీర కోరికలను, రగిలిపోతున్న ఆకలిని ఆధారం చేసుకుని ఆయనను పడద్రోయాలనే ఆలోచన. మన శరీరం ఎప్పుడైనా జ్వరం వచ్చినా లేదంటే ఏదైనా అనారోగ్యమైనా తినకూడని సమయంలో ప్రతి వాటిని తినాలనే కోరికను మనలో రగిల్చేస్తుంది. మరి ఇక్కడ యేసు ప్రభువారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. ఆయన ఆకలి కొని ఉన్నారు. ఆయనకు ఆహారం అవసరమైన సందర్భం అది. ఈ సందర్భంలో రాళ్ళు రొట్టెలయ్యేటట్లుగా దేవునిని అడిగి నీ ఆకలి తీర్చుకో అని శోధకుడు ఆయనను శోధిస్తున్నాడు. ఎందుకంటే రాళ్లను రొట్టెలు చేసే శక్తి దేవునికి ఉంది. యేసు ప్రభువారిని పంపిన దేవునికి సమస్తము సాధ్యం. రాళ్లను రొట్టెలుగా చేయగలరు, లేని వాటిని ఉన్నట్టుగా సృజించగలరు. సమస్తము ఆ మహాదేవునికి సాధ్యం, ఎందుకంటే ఆయన సృష్టికర్త. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చేయగలడా లేదా, దేవునికి శక్తి ఉందా లేదా అని మనం దేవుని శోధించకూడదు. రెండవది, దేవుడు మనుషులకు రాళ్లను ఆహారంగా ఇవ్వలేదు. ఆహారం వేరు, రాళ్ళు వేరు. మనం ఎంత ఆకలితో ఉన్నంత మాత్రాన దేవా ఈ రాళ్లను రొట్టెలు చేసి నాకు ఇచ్చేయి అని అడగకూడదు. ఎందుకంటే రాళ్ళే, భోజనము భోజనమే. మన యొక్క కోరికలను తీర్చుకోవడానికి అక్రమంగా లేదా అనైతికంగా దేవునిని ఆశించకూడదు అనేది మనం 4వ అధ్యాయంలో చూస్తాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఈ రాళ్ళు రొట్టెలు అవుతాయి, ఆజ్ఞాపించు అన్నారు. యేసు ప్రభువారు అనేకమైన కార్యక్రమాలు తాను దేవుని కుమారుడిని నిరూపించుకోవడానికి చేశారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తాం. అలానే అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా చూస్తాం. దేవుడు నజరేయుడైన యేసు చేత అనేకమైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగించారండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి, దేవుడు చేయించారు, అనేకమైన కార్యక్రమాలు చేయించారు. ఎందుకు చేయించారు అని అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా ఉంది. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను అనంది. యేసు ప్రభువారు చేసిన అనేకమైన కార్యక్రమాల్లో రాయలేదు, కొన్నింటిని మాత్రం సెలెక్టెడ్గా తీసుకుని వ్రాయడం జరిగింది 4 సువార్తలలో. ఎందుకు ఈ విధంగా వ్రాయడం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అనేకులు నమ్మాలి. దేవుని వలన సహాయం పొంది, మెప్పును పొంది యేసు ప్రభువారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఆనాటి ప్రజలు నమ్మాలి. దేవుని ఆత్మ చేత యేసు ప్రభువారు దేవుని యొక్క శక్తి చేత, ఆజ్ఞ చేత ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది వారందరూ నమ్మాలి. కాబట్టి దేవుడు ఈ కార్యక్రమాలని తన కుమారుని ద్వారా చేయించారు.
4వ అధ్యాయము 4వ వచనం మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనను. మనము గ్రంథం చదువుతున్నప్పుడు మనుషుల ముందు ఆయన అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుని యొక్క మెషియాని నిరూపించుకోవడానికి, తన స్వార్థం కొరకు కానీ మనుషుల యొక్క యేసు ప్రభువారు తన స్వార్థం కొరకు ఏ కార్యక్రమం జరిగించుకోలేదు. 2, మనుషులు సరదా కుతూహలం తీర్చడానికి ఏ కార్యక్రమమో ఆయన చేయలేదు. ఆయన చేసిన ప్రతి కార్యం వెనక దేవుని యొక్క చిత్తం ఉంది, ఒక బలమైన కారణం ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. ఈ విషయం మనకి ద్వితీయోపదేశకాండంలో కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం మనం చదువుతున్నప్పుడు 6వ అధ్యాయం 16వ వచనంలోను, అలాగే 8వ అధ్యాయంలోను ఈ సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ద్వితీయోపదేశకాండం మనం చదువుతున్నప్పుడు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది: మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. వారు ఐగుప్తు నుండి విడుదల పొందారు. విడుదల పొందిన వారు ఇప్పుడు కానానుకు ప్రయాణమై వెళ్తున్నారు. వారి ప్రయాణం మధ్యలో దేవుడు వారిని ఆశ్చర్యకరంగా పోషించిన సందర్భం మనం చూస్తున్నాం. వారి గమ్యం ఏంటి అని అంటే, అబ్రహాముకు లేదా వారి పితరులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి. వారి గమ్యం వారు చేరుకోవాలి. మధ్యలో వారి ఆకలి కోరినప్పుడు దేవుడు వారి ఆకలి తీర్చడం అనేది ఆయన యొక్క బాధ్యత. వారిని ఐగుప్తు నుండి విడిపించి అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు తను నడిపించిన ప్రజలను పోషించి ఆదరించాల్సిన బాధ్యత తండ్రిది. ఆ తండ్రి తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారు. తన నాయకుడైన మోషే చేత నడిపిస్తున్నారు. వారికి నీరు కావాలంటే నీరు, ఆహారం కావాలంటే ఆహారం దేవుడు అందిస్తున్నారు. కానీ వారి విపరీతమైన కోరికలు తీర్చే పని అయితే లేదు. ప్రతి కోరికను తీర్చాల్సిన అవసరం లేదు. వారి యొక్క గమ్యం ఏంటో మర్చిపోయి అరణ్యంలో కోరికలు తీర్చుకోవాలి అనుకునే వారిని దేవుడు సహించలేదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో. ప్రాముఖ్యంగా భూమి మీద బ్రతికే ప్రతి మనిషి దేవుని యొక్క సృష్టి అయి దేవుడు మానవునికి అనుగ్రహించిన ఆత్మను, జీవమును, శరీరాన్ని ఉపయోగించుకుని బ్రతుకుతున్నారు. ఈ భూమి మీద మానవుడు బ్రతుకుతున్నప్పుడు క్రమంగా బ్రతకాల్సిన అవసరం ఉంది. ఈ సమస్త సృష్టి దేవుని యొక్క క్రమానికి, ఆజ్ఞలకు లోబడి కార్యక్రమాలు జరిగిస్తుండగా మానవుడు కూడా తన స్వేచ్ఛను తన సొంతానికి, తన నాశనానికి వినియోగించుకోకుండా తన సృష్టికర్త యొక్క చిత్తమేమిటో, మానవుని యొక్క గమ్యం ఏంటో ఎరిగి బాధ్యతగా బ్రతకాల్సిన అవసరం ఉంది. అటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆది నుండి కూడా తనకి నచ్చినట్లుగా బ్రతకడానికి, అక్రమంగా వెచ్చలవిడిగా తన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆజ్ఞను అతిక్రమించి దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం చేస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క గురి ఏంటి, వారి గమ్యం ఏంటి అని అంటే, వారు పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి వారు ప్రవేశించడం, అక్కడ దేవుడు వారికి అనుగ్రహించబోయే స్వాస్యాన్ని వారు అనుభవించడం.
అరణ్య ప్రయాణ కాలం అనేది 40 దినాలకు సంబంధించింది. వారు తిరుగుబాటు చేయడం ద్వారా 40 సంవత్సరాలకు దాన్ని పెంచుకున్నారు. మధ్యలో దేవుడు వారికి ఆజ్ఞలు అనుగ్రహించారు. దేవుడు వారికి సీనాయి కొండ యొద్ద అనుగ్రహించిన ఆజ్ఞలు వారు పాటిస్తూ దేవుని సముఖంలో క్రమంగా బ్రతుకుతూ దేవుని సంతోషపెట్టాల్సిన బాధ్యత అయితే ఇశ్రాయేలీయుల మీద ఉంది. ఈ మధ్యలో ఈ ట్రైనింగ్ పీరియడ్లో దేవుడు ఏం చేస్తున్నారంటే వారికి అవసరమైనప్పుడు మాత్రమే దేవుడు వారికి ప్రతి అవసరతను తీర్చుతూ వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టు నీ గమ్యానికి నువ్వు చేరుకోవడానికి నీకు అసలు ఆసక్తి ఉందా లేదా, లేదా మీకు దొరికే తాత్కాలికమైన వాటితో తృప్తి పడుతూ సంపూర్ణమైన దేవుని చిత్తము, శాశ్వతమైన దేవుని యొక్క ప్రేమను, ఆశీర్వాదాలను పొందకుండా నీవు మధ్యలోనే రాలిపోయేవాడవా అని దేవుడు నిన్ను శోధించినట్లుగా నిన్ను అణుచు నిమిత్తము అరణ్యంలో 40 సంవత్సరములను దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాము. మోషే తాను చనిపోయే ముందుగా ఈ ప్రసంగాలు చేస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఆయనకి ఎక్కడ తాగిపోతారో యెహోషువ ద్వారా వారు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కానానును స్వతంత్రించుకుంటారు. కాబట్టి వారు ఏం చేయాలి అని అంటే యెహోషువ నడిపించే మార్గంలో వారు నడవాలి, యెహోషువ నాయకత్వంలో నడవాలి. దేవుడు వారిని పరీక్షిస్తున్నప్పుడు వారు ఏం చేయాలనంటే సహించుకుంటూ తమ గమ్యం ఏంటో గుర్తించి కొనసాగాలి. ప్రతి చిన్న విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐగుప్తు నుండి దేవుడు అద్భుతంగా బలీయమైన కార్యక్రమాలు జరిగించి వారిని విడిపించారు. అరణ్యంలో వారిని అద్భుతంగా పోషించి వారిని దేవుడు నడిపించారు. యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకోనము అని అందుకనే అన్నారు. 3వ వచనం చదువుతున్నప్పుడు ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలిగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించును. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని. కేవలం ఆహారం తింటేనే బ్రతుకుతున్నాం అని కాదు. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట, దేవుడు సెలవిచ్చిన మాట మనుషుల్ని జీవింపజేస్తుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకొరకు దేవుడు ఏం చేశారంటే నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో. మన్నాను తిన్న పితరులే లేరు. అబ్రహాం ఉన్నాడు, మన్నా తినలేదు. ఇస్సాకు యాకోబులు ఉన్నారు, మన్నా తినలేదు. మోషే నాయకత్వంలో దేవుడు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీయులను సుమారుగా 40 సంవత్సరాలు మన్నాతో పోషించారు. ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించేవాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచున్నట్లు, ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, నువ్వు ఆయన మాటలు వింటూ బ్రతుకు, ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతుకు. ఆహారం ముఖ్యం కాదు, నువ్వు చేరుకోవాల్సిన గమ్యం ముఖ్యం. నువ్వు పాటించాల్సిన ఆజ్ఞలు ముఖ్యం. దేవుడు నీకు ఇస్తాను అని నీ పితరులకు వాగ్దానం చేసిన నీ గమ్యం ముఖ్యమని దేవుడు చెప్తున్నారు. అయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నప్పుడు వీరేం చేశారంటే తమ గమ్యాన్ని మర్చిపోయారు, దేవుడిచ్చిన ఆజ్ఞలు మర్చిపోయారు. వీరు దేవునిని ఆహారం కొరకు, కేవలం ఆహారం కొరకు దేవుని శోధించారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీరు మస్సాలో ఏం చేశారంటే మీ దేవుడైన యెహోవాను శోధించారు, ఆ విధంగా శోధించొద్దు అన్నారు.
హెబ్రీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు 3వ అధ్యాయం 9వ వచనంలో 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులను పరీక్షించి శోధించరు. 40 సంవత్సరాలు చూసి కూడా కొందరు ఏం చేశారు అని అంటే దేవుడు నిజంగా చేయగలడా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కొన్ని వేల సంవత్సరాలుగా దేవుడు మానవ జాతిని పోషిస్తున్నారు. మనం ఏం చేయకూడదని అంటే దేవుడు నిజంగా మనల్ని పోషిస్తున్నారా లేదా, పోషించగలడా లేదా అనే అనుమానాలు మనం వ్యక్తం చేయకూడదు. అలానే మనం మత్తయి సువార్త చదువుతున్నప్పుడు దేవుడు తన కుమారుని పరిచర్యకు పిలిచారు, ప్రతిష్ఠించుకున్నారు. ఇప్పుడు ఆయన 40 దినాలు శోధింపబడుతున్నారు. శోధింపబడుతున్నప్పుడు రాళ్ళ రొట్టెలు అయిపోయేటట్లుగా, దేవా నాకు ఈ పూట గడిచేటట్లుగా చూడు అని యేసుప్రభు వారు తన తండ్రిని శోధించకూడదు. అలా ఎవరు చేశారంటే 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులను పరీక్షించి శోధించరి. ఐగుప్తులో అనేకమైన కార్యాలు చూశారు. 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారిని గొప్పగా విచిత్రంగా పోషించారు. అయినప్పటికీ వారేం చేస్తున్నారనంటే అన్ని కార్యాలు చూసి కూడా ఈ పూట మాకు గడిస్తే చాలు అనేటట్లు. కీర్తనల గ్రంథం 78వ కీర్తన మనం చదువుతున్నప్పుడు కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో ఈ విషయాలు వివరంగా కనిపిస్తాయి. 78వ కీర్తన 41వ వచనంలో మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఒకమారు కాదు, మాటి మాటికి అంటే అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్లీ ద టెస్ట్ గాడ్ అన్నమాట. వారు దేవుని పరీక్షిస్తూనే ఉన్నారు, మాటి మాటికి అన్నారు. దేవుడు ఈ పూట మనకు మాంసం ఇస్తారా లేదా, దేవుడు ఈ పూట మనకు ఆహారం ఇస్తారా లేదా, ఎటువంటిది ఇస్తారో చూడాలి అనే ఆలోచన. 78వ కీర్తన 40-41 వచనాలు చదువుతున్నప్పుడు అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి అందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. మాటి మాటికి అన్నమాట. ప్రతి చిన్న విషయానికి అనుమానమే. అది దేవుని యందు విశ్వాసం కాదు. అలాగే యేసుప్రభు వారు సాధించాల్సింది అనేకమైన, యేసుప్రభు వారు సాధించాల్సిన ఘనత, యేసుప్రభు వారు సాధించాల్సిన టార్గెట్ చాలా ఉంది. ఆయన తన మరణాన్ని సహితం జయించాలి, తన సెల్ఫ్ను జయించాలి, తన భావోద్రేగాలను కోరికలను జయించాలి, జయించి దేవుని కుడిపార్శ్వంను హెచ్చింపబడాలి. అది ఆయన గమ్యం. అది ఆయన గమ్యమై ఉండగా ఇశ్రాయేలీలు మాటి మాటికి దేవునిని శోధించినట్లుగా ఆయన కూడా శోధించి దేవుని మీద తిరుగుబాటు చేసి ఈ రాళ్లను రొట్టెలుగా చేయి తండ్రి, ఈ పూటకి నా ఆకలి తీరితే చాలు అనేటట్లుగా ఆయన ఉండకూడదు. కాబట్టి ఆయన శోధనను జయించి నిలిచారు అనేది మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలు జాతి అరణ్యంలో దేవుడు పోషిస్తున్నప్పటికీ తమను అద్భుతంగా విడిపించి గొప్ప గొప్ప కార్యాలు చేసి విడిపించి సముద్రమును కూడా పాయలుగా చేసి వారు నడిపించిన దేవుని వారు ఏం చేశారంటే అనుమానించారు. అలానే ఇప్పుడు 40 దినములు అనేది యేసుప్రభు వారి యొక్క టాస్క్ లేదా ఆయన యొక్క దేవుడు ఆయనకు అప్పగించిన పని అయి ఉండగా ఏం చేయకూడదనంటే ఇది దేవుడు నా చేత జరిగించగలరు, నేను దేవుని మీద ఆధారపడి దీన్ని జయించగలను అనే ఉద్దేశంతో ఆయన కొనసాగలే తప్ప దేవునిని అనుమానించి రాళ్లను రొట్టెలయ్యేటట్లుగా ఆజ్ఞాపించుకుని దేవుడు ఆయనకు అనుగ్రహించిన శక్తిని తన స్వార్థం కొరకు వినియోగించుకొని దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. అది మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం కానీ ఇంకా మరెక్కడ చూసినా మనకేం కనిపిస్తుందంటే ఆయన ఎంత ఆకలిగొని ఉన్నా, ఆయన ఎంత నలిగిపోతున్నా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆయన పడిన ప్రయాసం మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆయన ఆకలిగొని ఉన్నారట, అలసిపోయి ఉన్నారు.
సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది అంటే, ఆయన భోజనం చేశారేమో, ఎవరైనా ఏమైనా తెచ్చారేమో అనుకున్నారు. కానీ ఆయన ఏమని జవాబిచ్చారంటే శిష్యులకు, 4వ అధ్యాయం 33వ వచనం, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు, అంటే ఫినిష్ చేయడము నాకు ఆహారమై ఉంది అన్నారు. అదే ఆయన ఆహారం. సాతాను రాళ్ళు రొట్టెలు అయ్యేటట్లుగా ప్రేరేపించన్నా ఆయన భ్రమపడిపోయి, తన శరీర కోరికలు, ఆకలి ఆయనను వేధిస్తున్నంత మాత్రాన ఆయన తొందరపడిపోయి ఆహారం కొరకు దేవునిని శోధించరు, దేవునిని పరీక్షించరు. ఈ రాళ్ళను రొట్టెలుగా దేవుడు చేయగలడా అని ఆయన దేవుని అనుమానించి దేవుని మీద తిరుగుబాటు చేయరు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతున్నప్పుడు, నేను ఐగుప్తులోనూ అరణ్యంలోనూ చేసిన క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. ఇశ్రాయేలు ఏం చేశారనంటే, ఐగుప్తులోనూ అరణ్యంలోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ, చూసిన ఈ మనుషులే ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధి. 10 అనేది సంపూర్ణత. అంటే దేవుని మీద సంపూర్ణంగా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారన్నమాట వారు. ఐగుప్తులో చూశారు దేవుని శక్తిని, క్రియలను, అరణ్యంలో చూశారు, అయినప్పటికీ దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ జాతిని ప్రతిబింబించే ఒక వ్యక్తి, ఇశ్రాయేలు అనే ఒక వ్యక్తి, ఇశ్రాయేలు అనే ఒక జాతి అంటూ ఉంటే, ఆ జాతి లేదా ఆ సమాజం ఏ విధంగా బ్రతకాలి అని అంటే, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి. దేవుడు సమస్తము జరిగించేవారు, తన వాగ్దానాలను ఆయన నిలబెట్టుకుంటారు, ఆయన నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని గుర్తించి వారు కొనసాగాలి. ప్రతి చిన్న విషయానికి దేవుని పరీక్షించి అనుమానించి దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు అనేది మనం మత్తయి సువార్తలోనూ ఇశ్రాయేలు జాతి నుండి మనం తెలుసుకుంటున్న విషయం. ఆ జాతి అంతా సుమారుగా వారిలో అనేకులు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే, తాత్కాలికమైన విషయాల మీద, ఒక పూట కూటి కొరకు లేదా తినాలనుకునే వాటిపై వారికి ఉన్న ఆసక్తి దేవుని మీద లేదు. కాబట్టి 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి అని దేవుడు చెప్తున్నారు. నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనం, ఇది దేవుడు ఇశ్రాయేలును అప్పుడే సముద్రం దాటించారు. ఆ తర్వాత కొద్ది సమయంలోనే వారు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనం, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. దేవుడు సమస్తం ఎరిగినవారు, మానవుల యొక్క అవసరతలు ఎరిగినవారు. ప్రాథమికంగా మానవుల యొక్క అవసరతలు తీరుస్తూ మానవుల యొక్క గమ్యాన్ని చేరడంలో, మానవులు తమ గమ్యాన్ని చేరడంలో దేవుడు సహాయం చేస్తారు. అలానే ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి వచ్చిన తర్వాత వారిని కానాన్లోనికి లేదా పాలుతేనలు ప్రవహించే దేశంలోనికి నడిపించాల్సిన బాధ్యత దేవునిది. వారికి ఒక నాయకుని కూడా ఏర్పాటు చేసి వారిని విడిపించారు. విడిపించినప్పుడు వారికి నీళ్ళు ఇవ్వలేడా దేవుడు, దేవుడు తమకు నీళ్ళు ఇస్తారు అనే విషయాన్ని కూడా వారు మర్చిపోయి మోషేతో వాదించడానికి ప్రారంభించారు. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అన్నారు. అప్పటికే దేవుడు ఏం చేశారనంటే, చేదు నీళ్లను త్రాగడానికి ఉపయోగకరమైన నీళ్లుగా చేశారు. 15వ అధ్యాయంలో, నిర్గమకాండం 15వ అధ్యాయం 23 నుండి మనం చదువుతున్నప్పుడు, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు.
అందువలన దానికి మారాను పేరు కలిగెను. ప్రజలు అంటున్నారు, మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలిగేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. కాబట్టి దేవుడు ఏం చేశారనంటే నీళ్లను మధురంగా చేసి వారికి అక్కడ నీళ్ళు ఇచ్చారు. చాలా అతి తక్కువ సమయంలో 17వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 17వ అధ్యాయంలో వారు మరలా మోషేను యెహోవాను శోధిస్తున్నారు. కాబట్టి అతి తక్కువ కాలంలో దేవుని మీద అనుమానించడం, దేవుని యొక్క శక్తిని అనుమానించడం, దేవుని యొక్క సామర్థ్యాన్ని అనుమానించడం అనేది ఇశ్రాయేలీయులు చేశారు. అందుచేతనే కీర్తనల గ్రంథం 106వ కీర్తన 14వ వచనం చదువుతున్నప్పుడు, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారి తమ యొక్క గమ్యాన్ని, తమను నడిపిస్తున్న దేవునిని వారు ఏం చేశారంటే పరీక్షించుకుంటూ వచ్చారనమాట. ప్రతి సందర్భంలో కూడా దేవుడు చేయగలరా లేదా, దేవుడికి సామర్థ్యం ఉందా లేదా, ఈ సమయంలో దేవుడు మనకి ఇది ఇవ్వగలరా లేదా అని దేవుడు ఇస్తున్న వాడితో తృప్తి పడుతూ, సమయానికి అనుకూలంగా ఎవరికి ఏం అవసరమో దాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వారిని బ్రతికిస్తున్నారు, వారి జీవితంలో ముందుకు వెళ్ళేటట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయి బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి అన్నారు. బహుగా ఆశించడం అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలీయులు పతనమైపోవడానికి కారణమైన అనుమానం, ఇశ్రాయేలీయులు పతనమైపోవడానికి కారణమైన, దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కారణమైన విపరీతమైన కోరికలు అనే దాన్ని యేసుప్రభు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుండి ఆయన ఏ విధంగా జయిస్తున్నారు అనేది చూస్తున్నాం. వీరికి ప్రొవిజన్స్ దేవుడు సమయానికి అనుకూలంగా అనుగ్రహిస్తున్నారు. కానీ యేసుప్రభు వారు అయితే 40 దినాల్లో ఆకలి గొని ఉండి తాను నిజమైన దేవుని కుమారుడును అని, తాను దేవుని మీదే కేవలం ఆధారపడి బ్రతికి తన జీవితాన్ని కొనసాగించే కుమారుడునని యేసుప్రభు వారు తనను గురించి రుజువుపరుచుకున్నారు. ఆయన దేవునిని శోధించలేదు. ఆయన ఆకలితో రగిలిపోతున్నారు, 40 దినాలు ఏమీ తినకుండా ఉన్నారు, కానీ దేవునిని శోధించలేదు. తన కోరికలు తీర్చుకోవడానికి, దేవా ఈ ఒక్కసారికి గండం గట్టెక్కించు, ఈ ఒక్కసారి నా ఇష్టం వచ్చినట్లుగా జరిగించు అని అడగలేదు. ప్రతి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు అని దేవుని మాట మీద ఆయన ఆధారపడ్డారు. అందుచేతనే 4వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నప్పుడు, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రభువైన నీ దేవుని శోధింపవలదు. ఆహారం కొరకు దేవుని శోధింపవలదు. శరీర కోరికలను, కంటికి కనిపించే ప్రతి దాన్ని కావాలి అనిపించినప్పుడు దేవుని శోధించవలదు. తర్వాత 4వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారి నిన్ను చేతులతో ఎత్తుకొందురు. దేవుడు నిజంగా చేయగలరా లేదా, ఇక్కడి నుంచి దూకేస్తే దేవుడు నన్ను కాపాడగలరా లేదా అనే ఒక విపరీతమైన ఆలోచన ప్రతి మానవుల్లో పడుతుంది. అటువంటి విషయాలపై ఎంత ప్రేరేపించిన యేసుప్రభు వారు వాటికి లొంగలేదు. ఆయన ఏం చేశారనంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డారు. ప్రభు అయినా నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. తన శరీర కోరికలు రగులుస్తున్నా, ఎంత కష్టతరమైన ఆయన దేవుని మీద ఆధారపడి తన జీవితాన్ని కొనసాగిస్తారనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం.
కాబట్టి యేసుప్రభు వారు తన తండ్రిని శోధించలేదు. ఎంత ఆకలి కొనినా శోధించలేదు. శత్రువులు ఎంత శోధిస్తున్నా ప్రశ్నిస్తున్నా ఆయన తన తండ్రిని అనుమానించలేదు. తన తండ్రి చేసేంత వరకు ఓపికగా ఆయన తన జీవితాన్ని కొనసాగించారు. అటువంటి ప్రభు అయిన యేసు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకు మాదిరి. మనం ప్రతి చిన్న విషయానికి దేవుని శోధించకుండా అనేక మార్లు 10 మార్లు ఆయనను శోధించారని ఇశ్రాయేలును గురించి దేవుడు ఆరోపించినట్లుగా మనము దేవుడు మన మీద ఆరోపించకుండా యెహోవాతో వాదించనేలా, ఆయనను శోధింపనేలా, మోషేతో వాదించనేలా, యెహోవాను శోధింపనేలా అని ఇశ్రాయేల్ మీద ప్రారంభంలోనే దేవుని సేవకుడైన మోషే సెలవిచ్చినట్లుగా మనము ప్రతి విషయానికి దేవుని శోధించకుండా యేసుప్రభు వారు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడి బ్రతికారో, భక్తిని చేశారు, ఆ విధంగా బ్రతికి మనం భక్తిని చేస్తూ మన గమ్యం ఏంటి, మనం ఏ విధంగా బ్రతకాలి అనే విషయాల మీద మాత్రమే మనం మనసు పెట్టి సంపూర్ణంగా దేవునికి విధేయులమై యేసుప్రభు వారు ఏ విధంగా అయితే ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడి మహిమపరచబడ్డారో యేసుప్రభు వారు ఏ విధంగా అయితే హెచ్చింపబడి మహిమపరచబడ్డారో అలానే మనం కూడా దేవుడు హెచ్చించేంత వరకు మనం ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకులై ఉండి ప్రతి శోధనను జయించాలని కోరుతూ శ్రద్ధగా వింటున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి.